రాజీనామా చేశారు. ఆయన 10వ తేదీన ఏప్రిల్ 10న బీఆర్ఎస్లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఈ అన్ని పరిణామాలకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ అంతకుముందు కానీ తెలంగాణలో ఏర్పడ్డ చాలా పార్టీలకు బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉన్న ఒక విశ్లేషకులు వి ప్రకాష్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ గారు, తెలంగాణలో ఏప్రిల్ నెలలో చాలా పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 10న జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారనే ఒక చర్చ, అది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్ 25 పార్టీ ప్రకటన ఆల్రెడీ చేశారు కవిత గారు ఈరోజే. ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం ఉంది, అది మనందరికీ తెలిసిందే. ఎలా చూడాలి? సరిగ్గా 2 రోజుల ముందే, అంటే ఏప్రిల్ 27 బీఆర్ఎస్ ఆవిర్భావం, దానికంటే 2 రోజుల ముందే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ఆవిర్భావం జరగబోతుంది. ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు, రావచ్చు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే చైర్మన్ మావో చైనా ఉద్యమం ఇప్పుడు ఒక మాట అన్నాడు, 100 ఆలోచనలు సంఘర్షించని 1000 పూలు వికసించని అని. అంటే ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం వాళ్ళు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఒక తపనతోని పెట్టుకుంటా ఉంటారు. దానివల్ల మనము ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ ఆ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారు, ఎన్ని ప్రజా సమస్యలు తీసుకొని వాళ్ళు పోరాడగలుగుతారు, వాళ్ళ ప్రణాళిక ఏంటి, నిజంగానే ఇవాళ యూత్ను మహిళల్ని ఆకర్షించగలిగే స్థాయిలో ఉందా లేదా అనేది చెప్పగలుగుతాము. బట్ ఇప్పుడు ఓన్లీ పార్టీ పెడతామనే ప్రకటన వచ్చింది తప్ప వాళ్ళ విజన్ ఏందనేది, వాళ్ళ కార్యాచరణ ఏందనేది ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ఏ పార్టీకైనా ఒక స్పేస్ కావాలి నిలబడాలంటే, ఆ స్పేస్ ఉందా లేదా అనేది ఒకటి. రెండవది, ఆ స్పేస్ ఉన్నా కూడా అందులో వచ్చే నాయకులు అది కేవలం ఒక నినాదంతోనో ఒక ప్రముఖ నాయకులతోనో పార్టీలు నిలబడవు. మీకు తెలుసు, టీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా ఒక 9 ఏళ్ల దాకా దాన్ని 2.5 జిల్లాల పార్టీ అన్నారు. అవును, అంటే ఏ ఎన్నికల్లో చూసినా మనకు ఆ 2.5 జిల్లాలనే ప్రభావవంతంగా పనిచేసినాయి. మరి కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, తెలంగాణ లాంటి ఒక గొప్ప నినాదము, ప్రజల్లో ఎమోషను, ఒక మావోయిస్ట్ పార్టీ క్యాడర్ అంతా కూడా తెలంగాణ కోసము నినాదాలు ఇచ్చిన సమయంలోనే అది 2.5 జిల్లాలకు పరిమితమైంది. కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాతనే మొత్తం తెలంగాణ అంతా వ్యాపించింది. అంటే 9 ఏళ్ళు పట్టింది అది వ్యాపించడానికి. అది కూడా ఒక ప్రముఖ నాయకుడు నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష చేస్తే తప్ప అది పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోలేదు. కాబట్టి అటువంటి స్పేస్ ఉన్న టైంలోనే అటువంటి గడ్డు కాలం అనేది టీఆర్ఎస్కి ఎదురైంది. అంటే ప్రకాష్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను అడుగుతుంది, సరే ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజలకే లాభం, మీరు అన్నట్టు ప్రజల పక్షాన వాళ్ళు పోరాటాలు చేస్తాయి, లేకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు కొంత డబ్బులు కూడా ఎక్కువ పార్టీలు ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయిలేండి, అది వేరే విషయం. అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 స్ట్రాంగ్గానే ఉన్నాయి, 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు కొత్త పార్టీకి ఎంతవరకు స్కోప్ ఉంది అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే స్పేస్ అయితే లేదు. అది తెలంగాణ పేరుతో వచ్చినా, లేకుంటే తెలంగాణకే పరిమితమైన పార్టీ వచ్చినా, ప్రాంతీయ పార్టీ, ఇప్పుడైతే స్పేస్ అనేది కనబడతలేదు. ఎందుకంటే టిఆర్ఎస్ ఓడిపోయిన సమయంలో ఒక స్పేస్ ఉండే, బట్ ఆ స్పేస్ ఎవరు కూడా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకొక 2.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ కొన్ని ఒపీనియన్స్ బలపడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్పేస్ క్రియేట్ కాదు. కాకుంటే ఏదో ఒక పార్టీకి అటాచ్ అయ్యి పని చేసినట్టయితే వాళ్ళకు కొంత పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే కొన్ని సీట్లు రావచ్చు, లేదా కొంత పర్సెంటేజ్ ఓట్లు రావచ్చు. అంటే బీజేపీ బీఆర్ఎస్ని అయితే పూర్తి స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు కవిత, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి అటాచ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? అంటే నేను అనేది ఏ పార్టీ అని చెప్పలేను, బట్ ఏ పార్టీకో పార్టీకి అటాచ్ కాకపోతే కొత్త పార్టీలకు మనుగడ ఉండదు, ఉనికి కూడా ఉండదు. రైట్. ఇప్పుడు ఫైనల్గా మిమ్మల్ని ఒకటే అడుగుతాను, జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రి, కాంగ్రెస్పై తిరుగుబాటు చేశారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు, ఆయన బీఆర్ఎస్ వైపు వస్తున్నట్లు తెలుస్తుంది, ఇంకా క్లారిటీ రాలేదు, వస్తున్నట్లు. ఇటు కవిత గారు కూడా కేసీఆర్ని, బీఆర్ఎస్ని వీళ్ళని టార్గెట్ చేసి బయటకు వెళ్ళారు, కొత్త పార్టీ పెడుతున్నారు. ఈ 2 పరిణామాల్లో దేని ఎఫెక్ట్ రానున్న ఎన్నికల్లో ఎక్కువగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే జీవన్ రెడ్డి రావడం వల్ల కొత్త కరీంనగర్ లో ఆయన ఫాలోయింగ్ ఉంది, జగిత్యాల్లో ఆయన మళ్ళీ గెలవగలుగుతాడు. అంతవరకు జీవన్ రెడ్డి గారి ప్రభావం ఉంటది. అది ఒక సపరేట్ ఇన్సిడెంట్ గానే చూడాలి తప్ప ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ప్రభావం ఏముండదు. ఓవరాల్ గా తెలంగాణ అంతా టీఆర్ఎస్ కి కలిసి వచ్చేది కూడా పెద్దగా ఏముండదు. అది కరీంనగర్ జిల్లా వరకు, పర్టికులర్ గా జగిత్యాల నియోజకవర్గం వరకే ఒక దాన్ని చూడాలి. రెండవది, కవిత విషయంలో ఏంటంటే
ఆమె తన కార్యాచరణ ఎట్లుంటది, తర్వాత తన ప్రణాళిక ఏంటి, తన మేనిఫెస్టో ఇదంతా బయట పెట్టిన తర్వాత కొంత యూత్ ను మహిళలను ఆకర్షించగలిగే అవకాశం ఉంటది. అది పెద్దగా టీఆర్ఎస్ కి వచ్చే నష్టం అయితే ఏం లేదు. దానివల్ల ఆ కాంగ్రెస్ కు రేపు ఆమె అటాచ్ అయితే కనుక కొంత ఆమె కలవడం వల్ల కాంగ్రెస్ కి ఏమన్నా ప్లస్ అయితే కావచ్చు, కానీ టీఆర్ఎస్ కు పెద్దగా మైనస్ అయితే ఏమి ఉండదు. అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ప్రకాష్ గారు, ప్రధానంగా మీరు మిగిలిన అందరికంటే ఎక్కువ మీరు అన్ని పార్టీలతో, తెలంగాణ పార్టీలు ప్రధానంగా మీకు అనుబంధం ఎక్కువగా ఉంది. టీడీపీ తర్వాత టీఆర్ఎస్ మాత్రమే నిలదొక్కుంది, అధికారంలోకి వచ్చింది. మధ్యలో చాలా పార్టీలు వచ్చాయి పోయాయి, అధికారంలోకి కూడా ఏది రాలేదు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ పార్టీ కొంత మొన్న రీసెంట్గా ఈ 3 పార్టీలు తప్ప కొత్తగా వచ్చిన ప్రాంతీయ పార్టీలు ఏవి నిలదొక్కోలేదు. అంటే ఇప్పుడు స్పేసే లేనప్పుడు అది నిలదొక్కుకోవడం గురించి ఎందుకు ఆలోచించాలి? ఆ ఉనికిని చాటుకోవడానికైనా వాళ్ళకి కొంత స్పేస్ ఉందా అనేది ఇక్కడ సమస్య. అంటే టిఆర్ఎస్ పెట్టినప్పుడు అక్కడ ఒక స్పేస్ కనబడ్డది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎన్కౌంటర్లు, తెలంగాణ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ నినాదం తీసుకొని వచ్చాడు కాబట్టి అప్పుడు ఒక స్పేస్ కనబడ్డది. ఎన్టీ రామారావుకి అయితే బ్రహ్మాండంగా స్పేస్ ఉండే అప్పుడు ఆ రోజుల్లో. జగన్ కూడా ఆంధ్రలో స్పేస్ ఉండే, ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత అక్కడ పతనం అయిపోయింది కాబట్టి ఆ ప్లేస్ అంతగా జగన్ కు వచ్చేసింది. అక్కడ ఇప్పుడు లేదంటారు, అది ఇప్పుడు ఎక్కడ స్పేస్ లేదు. నేషనల్ రాజకీయాలలో ఒక స్పేస్ ఉంది కానీ దానికి అందుకోగలిగే నాయకత్వం లేదు. రాష్ట్రంలో మాత్రం ఇక్కడ స్పేస్ లేదు, పక్క రాష్ట్రంలో కూడా స్పేస్ లేదు. ఇప్పుడు షర్మిల గారు కూడా పార్టీ పెట్టి చాలా రోజులు ప్రయత్నం చేశారు. అంటే అక్కడ స్పేస్ ఆమెకు దొరకలేదు, ఇక్కడ స్పేస్ దొరకదు. కాబట్టి వాళ్ళ ఉనికి చాటుకోవడానికి వేరే పార్టీతో అటాచ్ అయ్యి ఒక ఎమ్మెల్యే టికెట్, 2 ఎమ్మెల్యే టికెట్లు తీసుకోవడానికి మాత్రమే ఏ కొత్త పార్టీ వచ్చినా కూడా అంతే ఉంటుంది. రైట్, ఫైనల్ క్వశ్చన్. సిద్దిపేటలో బరిలో దిగుతానని గతంలో ఒకసారి కవిత గారు ప్రకటించారు. నిజంగా సిద్దిపేటలో గెలిస్తే మంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఎలా చూడాలి? సిద్దిపేట సెంట్రిక్ గా జరుగుతుంది ఈ రాజకీయాన్ని. అంటే సిద్దిపేటలో ఎవరు గెలిస్తే మంత్రి చేస్తాడు? కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే చేస్తాడా అంతే, లేకుంటే వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే చేస్తాడా? ఎవరు గెలిచినా చేయొచ్చు, ఏముంది దానికి. అంటే వేరే వాళ్ళు గెలిచే స్కోప్ ఉందా? 2.5 ఏళ్లలో సిద్దిపేట పరిణామాలు అలా మారే అవకాశం ఉన్నాయా? నేనేమంటున్నా అంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఉన్నంత వరకు సిద్దిపేటలో కనీసం డిపాజిట్ కూడా రాదు. ఎవరికి గెలవడం కాదు, రైట్, డిపాజిట్ కూడా రాదు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, చాలా అంశాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.